దాదాపు ఏడాది పాటు తర్జన భర్జనల తర్వాత బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియమించారు. ఆ నియామకం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి ఇచ్చారని కొందరంటే, బీజేపీ ఊపును ఉత్సాహాన్ని దెబ్బతీసేలా ఈ నియామకం జరిగిందంటూ కూడా కొంతమంది విమర్శలు చేశారు. అయితే ఈ వ్యవహారం బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు దారితీసినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఆ ఇద్దరి మాటల యుద్ధంతో ఇప్పుడు ఒక్కసారిగా బీజేపీలో అసలు ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. నిజంగా బీజేపీ అధ్యక్ష పదవి అందరి ఆమోదం మేరకే జరిగిందా? అధ్యక్ష నియామకంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? ఉంటే ఎందుకున్నాయి? ఎందుకంటే ఈ అధ్యక్ష రేస్లో మెదక్ ఎంపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు కూడా కొద్ది రోజులు కనిపించారు. ఆయన కూడా ఈ రేస్ నుంచి పక్కకు జరిగినట్లు కనిపించింది. చివరిలో రామచంద్రరావు అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ వారం వీకెండ్ విత్ రఘునందన్ రావు గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే. దాదాపు ఏడాది ఆ మాటకు వస్తే 2 ఏళ్ల నుంచి కూడా, అంటే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి మార్చిన తర్వాత మళ్ళీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తాత్కాలికం అన్నారు, మళ్ళీ కొత్తగా ఎవరు అవుతారన్నారు. ఆ చర్చ సుదీర్ఘంగా సాగుతూ వచ్చింది. మొత్తానికి రామచంద్రరావును అధ్యక్షునిగా నియమించారు. ఆ తర్వాత పార్టీలో ఊపు ఉత్సాహం ఎలా ఉంది? ఎందుకంటే మీ దగ్గరనే ఆల్రెడీ చేరికలు కూడా మొదలయ్యాయి. గజ్వేల్ నుంచి మీరే మొదలుపెట్టినట్టున్నారు ఫస్ట్ ప్రోగ్రామ్ అయినది. అంటే రామచంద్రరావు అధ్యక్ష నియామకంపై రఘునందన్ రావు ఎలా ఉన్నారు? పార్టీలో అభిప్రాయం ఎలా ఉంది? సో నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి సిద్ధాంతాన్ని సంపూర్ణంగా నమ్మి నడిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో అభిప్రాయాలు, నా అభిప్రాయం, మీ అభిప్రాయం, అందరి అభిప్రాయాలు విన్న తర్వాత పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా గౌరవనీయులు రామచంద్రరావు గారిని కేంద్ర పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు ఆమోదం తర్వాత ప్రకటించడం జరిగింది. సో ఇంకా దాంట్లో రెండవ అభిప్రాయానికి, కుమ్ములాటలకి, మీరన్న పదాలకి ఎక్కడ కూడా అర్థం ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని సంపూర్ణంగా నమ్మేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో అధ్యక్షుడిగా ఒకసారి కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకొని ప్రకటించిన తర్వాత ఇంకా అక్కడ అభిప్రాయ భేదాలు ఉన్నాయి, కుమ్ములాటలు ఉన్నాయి. ఆయన అయితే ఇదవుతుంది, ఈయనైతే అవుతుంది అనేటువంటి ఊహాగానాలు అవి కేవలం మీడియాకు సంబంధించినంత వరకే పరిమితం తప్ప వాస్తవంగా అట్లాంటి చర్చ అంటూ భారతీయ జనతా పార్టీలో ఎక్కడ కూడా జరగదు. ప్రకటించే కంటే ముందు మీరు అడగవచ్చు, నేను అడగవచ్చు, ఇంకెవరైనా అడగవచ్చు, అడగడంలో తప్పు లేదు. కానీ పార్టీ తన అభిప్రాయాల్ని తీసుకొని అందరి అభిప్రాయాలను విన్న తర్వాత పార్టీ బాగుండాలంటే, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే పార్టీ పెద్దలకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. దాన్ని క్రమశిక్షణ కలిగినటువంటి ప్రతి కార్యకర్త ఖచ్చితంగా దాన్ని మొబిలైజ్ చేయాల్సిందే. దాంట్లో ఏం తేడా ఉండాల్సినటువంటి అవసరం. మీకు ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను. అంటే అది అధ్యక్ష పదవి రానందుకు అసంతృప్తిలో ఉన్న ఈటెల రాజేందర్ వ్యాఖ్యలుగా చాలామంది చెప్తున్నారు. ఆయన అధ్యక్ష పదవి రాకుండా ఆపింది కూడా బండి సంజయ్, మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి, కారకులు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది అనే రకంగా ఆ వీడియోలు, వాళ్ళ మాటలు కనిపిస్తున్నాయి. అది విన్న తర్వాత మీరు ఇదే అభిప్రాయంతో ఉంటారా? మళ్ళీ చూద్దాం ఒకసారి. పీసీఆర్ దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిందో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊర్లో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు హుజురాబాద్లో. ఎందుకంటే ఒక్కరోజుతో బంధం కాదు, అది 25 ఏళ్ల బంధం. అది నన్ను నమ్ముకొని ఉన్నారు మీరు. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళు మూర్ఖత్వం. జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తే ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది.
ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తున్నది? పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? అసలు నాకు వర్గాలు తెలియదు కదా, నాకు కార్యకర్తలు తెలుసు తప్ప. ఇప్పుడు చేరినప్పుడు నేను అంతా యాక్టివ్గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుంది అన్న, నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా. ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఎవరన్నా కూడా టికెట్ ఇయ్య. మోడీ వర్గం అనాలి, పార్టీ కోసం పనిచేస్తా ఉండాలి. ఇది క్లారిటీ. ఇది ఇప్పటికైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి. నా కోసమే పనిచేస్తారు కానీ ఇంకొకరి కోసమే పనిచేస్తారు కానీ పార్టీ జెండా కింద రండి. అది ఒక్కరి పేరు ఒకరు పెట్టుకోకుండా ఒకరినొకరు విమర్శించుకున్నట్టు మీకు ఏమనిపించట్లేదు రఘునందరావు? మీకు అనిపించింది అట్లా? ఖచ్చితంగా అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. ఎందుకు అనిపించింది అంటే నేను చెప్తాను ఎందుకు అనిపించిందో కూడా. ఇప్పుడు ఇద్దరు వాళ్ళు జాతీయ స్థాయి నాయకులు. అవును. ఒకరు కేంద్ర మంత్రి, ఇంకొకరు జాతీయ కార్యవర్గ సభ్యులు. ఇద్దరిలో ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే మా పార్టీ హైకమాండ్ దగ్గరకు పోతారు, మాట్లాడతారు తప్ప ఇవన్నీ మీడియా ఊహాగానాలు, ఒకరి మీద ఒకరికి ఏదో రాసి మీరు మిర్చి మసాలాలు పెట్టి పంచాయతీలు పెట్టడం తప్పితే అక్కడ ఎవరు ఇంకొకరి పేరు తీయలేదు. ఇద్దరు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు సర్పంచులు గెలవాలి అన్నారు. ఈటల రాజేందర్ గారు ఎవరు? బీజేపీ ఎంపీ. బీజేపీ సర్పంచ్ అనలేదు, బీజేపీ వార్డు మెంబర్. సర్పంచ్ అంటే ఆయన మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అని చెప్పుకునే చర్చ మొదలు పెట్టిండు. మల్కాజిగిరి బీజేపీ అడ్డా అన్నాడు, షామీర్పేట బీజేపీ అడ్డా. హుజరాబాద్ గురించి ఆయన మాట్లాడింది. హుజరాబాద్ ఎంపీ ఆయన. హుజరాబాద్ బీజేపీ అడ్డానే అవుతుంది. రేపు సర్పంచులు ఇటు అందరు మేమే గెలుస్తామని చెప్పారు తప్ప మరి ఎవరి పేరు సోషల్ మీడియాలో ఎవరో మాట్లాడింది తప్ప ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు నాకు అనిపించలేదు. మరి అంటే చాలా ఉంది, మీకు కూడా అర్థం అవుతుంది, మీరు వినే ఉంటారు. కళ్ళతో చూస్తాం కాబట్టి మాకు పార్టీ బాగా కనబడతా ఉంది. బయట మీరు విమర్శించాలని చూస్తారు కాబట్టి విమర్శిస్తారు. అంటే ఒకటి రఘునందన్ గారు, దీనికి రీజన్ కూడా ఉంది. ఇద్దరి మధ్య దీన్ని ఒక పంచాయతీ కానీ చెప్తాను, రీజన్ చెప్తాను. నేను ఏమంటున్నా విను, ఒక మాట విన్న తర్వాత మీరు చెప్పు, నేను వింటాను. లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. మీడియాకి ఏం కావాలి? వార్తలు కావాలి, మసాలాలు కావాలి, పంచాయతీలు పెట్టాలి, కొట్లాడుకున్నట్టు అయితే మీకు ఆ వార్త స్పైసీగా ఉంటే ఎవరైనా చూస్తారని రాస్తారు తప్ప అక్కడ కొట్లాట ఎక్కడ ఉంది చెప్పండి. వారేమైనా ఒకరి పేరు ఒకరు మాట్లాడినారు? అసలు ఎక్కడైనా పేర్లు వచ్చినాయా? అయినా వాళ్ళిద్దరి మధ్యలో అంటూ ఘర్షణ సృష్టించేటువంటి ప్రయత్నం మీడియా చేస్తుంది తప్ప అక్కడ ఏం లేదు పంచాయతీ. పార్టీ చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్. డిసిప్లిన్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మా పార్టీలో ఎవరు కూడా డిసిప్లిన్ తప్పి అట్లాంటి మాటలు మాట్లాడతారని ఒకరు ఇంకొకరిని ఉద్దేశించి మాట్లాడినని నేను అనుకోవట్లేదు. అట్లాంటిది ఏముందని కూడా నాకు అర్థం కాలేదు. మరి మీకు ఏమైనా అర్థమైతే నేను చెప్పలేదు. చాలా మంది అంటే మీరు బీజేపీ ఎంపీగా, బీజేపీ నాయకుడు, వాళ్ళు కూడా మా ఇద్దరు ఎంపీలే, వాళ్ళిద్దరు కూడా మీ ఎంపీలే కాబట్టి మీరు ఇంతకంటే ఇంకేం అవుట్ కానీ బయట బీజేపీ నాయకులు కార్యకర్తల్లో మాత్రం తీవ్ర చర్చ. అదేంటంటే గతంలో బండి సంజయ్ని 3 ఏళ్ల టర్మ్ అయిపోయిందని మీరు చెప్తారు కానీ ఎన్నికల ముందు అధ్యక్ష పదవి నుంచి దింపడంలో ఈటెల రాజేందర్ది కీలక పాత్ర అప్పట్లో వహించారని, ఇప్పుడు ఈటెల రాజేందర్కి దాదాపు అయిపోయింది అధ్యక్ష పదవి, దాన్ని ఆపడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారని ఓపెన్గా బీజేపీలో టాక్ ఉందండి. అది లేదా? ఆ టాక్ లేదా మీ నాయకుల్లో? లేదా ఇది మీడియాలో చర్చకు, మీ నాయకుల్లో లేదా? లేదు. ఇది మీడియాలో చర్చకు పెట్టుకోవడానికి, వినడానికి చాలా సొంపుగా కనబడుతుంది. ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీని, రేపు అధికారంలోకి రాబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అడ్డుకోవడానికి, కాళ్ళలో కట్టెలు పెట్టడానికి, ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవడానికి పనికొస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పార్టీ పుట్టినరోజు కూడా చెప్పిండ్రు మీకు. అంతేందుకు భారతీయ జనతా పార్టీ కాదు, మా పూర్వాశ్రమమైన జనసంఘ్ని పెట్టినప్పుడే అప్పుడే చాలామంది పెద్దలు అడిగినారు, ఎందుకు ఆల్రెడీ కాంగ్రెస్లు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి కదా, మళ్ళీ మీరెందుకు కొత్త పార్టీ పెడతారంటే ఆ రోజే చెప్పారు. పార్టీ స్థాపించిన రోజే, జనసంఘ స్థాపన జరిగిన రోజే చెప్పారు. మా ఉద్దేశం వీళ్ళని ఎంపీని చేసిరో, వాళ్ళని మంత్రిని చేసిరో, ఇంకొకరిని ఇంకొకటి చేసిరో కాదు. మా ఉద్దేశం అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేది మా నినాదం. దానికోసమే పనిచేస్తుంది తప్ప మేము ఎవరిని ముఖ్యమంత్రిని, ఎవరిని ప్రధానమంత్రిని చేసేందుకు ఈ పార్టీ పుట్టలేదు అని పార్టీ వ్యవస్థాపకులు గౌరవనీయులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దానికోసమే మేము అందరం పనిచేస్తాం. వీరు చెప్పినా, ఈటల రాజేందర్ గారు చెప్పినా, బండి సంజయ్ గారు చెప్పినా, మా సర్పంచులు గెలవాలి, మా పార్టీ గెలవాలి, మేము అధికారంలోకి రావాలని మాట్లాడారు తప్ప వారు ఒకరి పేరు తీసుకొని ఇంకొకరిని కించపరిచినట్టు కానీ, అవమానపరిచినట్టు కానీ నాకు ఎక్కడ కనబడతలేదు. మరి అదే చెప్తా ఉన్నా, లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. వాళ్ళని మీ మీడియా కళ్ళతో చూస్తే కొట్లాట్లా కనబడుతుంది మీకు, కానీ మాకైతే కనబడుతుంది. రైట్. ఎప్పుడు రాజకీయ నాయకులు చెప్పేది ఇదే, మీడియా మీద ముందేస్తారు, తర్వాత దులుపుకునే ప్రయత్నం చేస్తారు. కానీ రాజాసింగ్ విషయంలో కూడా ఇలానే మీడియా కథనాలు చాలా వచ్చాయి. రాజాసింగ్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు, ఆ సందర్భంగా కూడా మీ నాయకులంతా అట్లే ఉండాడు, రాజాసింగ్ మా పార్టీ లైన్లోనే ఉంటాడని చెప్పారు. చివరికి ఏమైంది? రామచంద్రరావు అధ్యక్షుడిగానే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. దానికి మీ అధిష్టానం కూడా ఆమోదముద్ర వేసింది. అంటే రాజాసింగ్ లాంటి ఒక హిందుత్వవాది
14 ఎలక్షన్లో 5 గెలిస్తే 18లో కేవలం రాజాసింగ్ ఒక్కరే మీకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు 3వ సారి కూడా గెలిచారు ఆయన. అటువంటి వ్యక్తి ఈ బీజేపీ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల కలత చెంది అధ్యక్షుడు అయిన రోజే రామచంద్రరావుకు వ్యతిరేకంగానా లేకపోతే కిషన్ రెడ్డికి వ్యతిరేకంగానా మాకు తెలియకపోవచ్చు, ఆయన చెప్పకపోవచ్చు, కానీ రాజీనామా చేసిపోయారు. ఏంటి కారణం ఏంటి దానికి మరి? సో రాజాసింగ్ గారు ఆ రాజీనామా పత్రంలో ఏం రాసినారు, కేంద్ర పార్టీ దాన్ని ఎందుకు ఆమోదించింది అని దానికి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కానీ మా జాతీయ అధ్యక్షులు కానీ చాలా స్పష్టంగా మీకు సమాధానం చెప్తారు. రాజాసింగ్ గారిని పార్టీ ఏం చేయలేదు. రాజాసింగ్ గారు రాజీనామా చేశారు. రాజాసింగ్ గారే స్వయంగా పార్టీ నచ్చక రాజీనామా, పార్టీ నచ్చలేదని వారు రాజీనామా ఎందుకు చేస్తారు? పార్టీ పునాదులు. సో పార్టీ తీరు నచ్చక పార్టీలో రకరకాలైనటువంటి అంబిషన్స్ తోటి రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇక్కడ అంబిషన్స్ కంటే ఇంపార్టెంట్ నేను మళ్ళీ చెప్పాను, ఇప్పటికీ ఇది 3వ సారి చెప్తా ఉన్నా. మేమందరం పార్టీ జెండా నాది ఏంది అనేది కంటే మేమంతా నేషన్ ఫస్ట్ కోసమే పనిచేస్తాం. అదే పార్టీలో ఉన్నాం, అదే పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తాం. చెప్తారు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా రాజీనామా చేసినాక నేను హిందుత్వకే పనిచేస్తా అన్నారు, కానీ వారు రాజీనామా ఆమోదించిన తర్వాత కూడా మరి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. మిగతా రాజకీయ పార్టీలకి భారతీయ జనతా పార్టీకి మధ్యన చాలా స్పష్టమైనటువంటి తేడా ఉంటుంది. పార్టీ సిద్ధాంతం నచ్చగా ఎవరైనా వెళ్ళిపోతే దానికి ఎవరేం చేయలేరు. వస్తా అంటే అందరినీ స్వాగతించేటువంటి పార్టీ, ఇంప్రూవ్ చేసుకునేటువంటి పార్టీ, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఏదున్నా పార్టీ హైకమాండ్ నిర్ణయమే తుది నిర్ణయంగా భావించి ఫాలో అయ్యేటువంటి పార్టీ. దాంట్లో ఎవరికి ఎట్లాంటి భిన్నాభిప్రాయం ఉన్నా పార్టీ అధిష్టానంతో విన్నవించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు కానీ లేకుంటే ఇలాంటి పరిణామాలు సరే అందులో ఎవరు తప్పు ఉంది ఒప్పు ఉంది ఒకరినొకరు అనుకున్నారా లేదా చెప్పకపోయినా ఈ పరిస్థితుల్లో బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే స్కోప్ కనిపిస్తుందా, వస్తుందా? ఇప్పుడు మిగతా 2 రాజకీయ పార్టీలు లేదా గత 10 సంవత్సరాలు పాలించిన పార్టీ, ఇప్పుడు పాలిస్తున్నటువంటి పార్టీని ఈ రెండింటిని ప్రజలు బేరీజ్ వేసుకొని చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో అందిస్తున్నటువంటి పరిపాలనా విధానాన్ని ప్రజలు అంచనా వేసుకొని చూసినప్పుడు వాళ్ళిద్దరి కంటే మేము 100% మెరుగున్నాం అనేది ప్రజల అభిప్రాయం. అందుకని మేము ఎదుగుతున్నాం కాబట్టి మా దాంట్లో పంచాయతీలు పెట్టేందుకు మీడియా ప్రయత్నం చేయొచ్చు, ఇంకెవరో ప్రయత్నం చేయొచ్చు, ఇంకెవరో చేయొచ్చు. బట్ అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేది వాస్తవం. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ వైపు నడుస్తుంది అనేది వాస్తవం. అందుకనే మీరు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా రామచంద్రరావు గారు అధ్యక్షుడైనాక 4 రోజులకే గతంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రశేఖరరావు గారి గజ్వేల్ నియోజకవర్గం నుంచే మున్సిపల్ చైర్మన్లు, ఇంకొంతమంది కౌన్సిలర్లు, రకరకాల కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు 4 రోజులకి వచ్చి రామచంద్రరావు గారి సమక్షంలో ఎక్కడ గజ్వేల్ నుంచి వచ్చి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం నుంచి వచ్చి జాయిన్ అయినారు. గతంలో చంద్రశేఖరరావు గారికి దగ్గరున్న వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీలో సీనియర్లు అనుకునే వాళ్ళు అందరూ బయటకు వస్తూ ఉన్నారు ఇప్పుడు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ప్రజలు మార్పు కోరుకున్నారు, ఆ మార్పు మా వైపే వస్తుంది, ఖచ్చితంగా మీరు చూస్తారు. మీరు ఈ మధ్య వినే ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్, మరో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని ఆల్రెడీ ప్రకటించుకున్నారు. ఆ ఊపు ఉత్సాహం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్పై వ్యతిరేకత ఉంది, మేమే అధికారంలోకి రాబోతున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ గత లోకల్ బాడీ ఎన్నికలు పెద్ద సవాల్, అది ఎప్పుడు కూడా పెద్ద లోకల్ బాడీ ఎన్నికల ప్రభావం బీజేపీ చూపించిన దాఖలాలు లేవు గతంలో. కళ్యాణ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు సర్పంచులు పోతారు. ఎందుకంటే ఊర్లో మోరీ కావాలన్నా, రోడ్డు కావాలన్నా, ఏమున్నా ఎక్కువ శాతం మీరు సర్పంచ్ ఎన్నికలకు తీసుకున్నట్లయితే పార్టీ సింబల్ లేకుండా ఎన్నికలు జరుగుతాయి. అధికార పార్టీ ఉన్న వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చెప్పుకుంటారు అంటే సర్పంచ్లంతా మా వాళ్ళు ఏం చెప్పుకుంటారు పరోక్షంగా. సో ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు. సర్పంచ్లు ఒక రకంగా వస్తాయి, ఎంపీటీసీలు ఒక రకంగా వస్తాయి, మున్సిపాలిటీలకు వచ్చేసరికి ఒక రకంగా వస్తుంది. భారతీయ జనతా పార్టీ 100% అన్ని శక్తులను ఉపయోగించి మా కోసం కార్యకర్తలు ఎట్లయితే మా ఎన్నికలలో కష్టపడ్డారో అట్లే మేము మా కార్యకర్తలను కూడా నాయకులను తయారు చేసుకోవడానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 100% కార్యకర్తల గెలుపు, వాళ్ళని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా చేసేందుకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు మేము అందరం కూడా కష్టపడతాం. ఈసారి మిగతా సందర్భాల్లో జరిగిన ఎన్నికలకు భిన్నంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఉంటాయనేది నేను విశ్వసిస్తాను. నకుల గణనాన్ని చేశాము, దానికి సంబంధించి ప్రాసెస్ నడుస్తుంది. ఆర్డినెన్స్ కూడా గవర్నర్ పంపారు. దానికి సంబంధించిన బిల్లు ఒకటి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది, ఆ రాష్ట్రపతి అప్రూవల్ ఇవ్వాల్సి ఉంది. దాన్ని పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప 50% రిజర్వేషన్లు దాటుతున్నాయి కాబట్టి దానికి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇంకేదైనా దారిలో తెచ్చే ప్రయత్నాలు జరిగినా కూడా ఒకవేళ రాకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో దానికి బీజేపీ కేంద్రమే కారణం అనే ప్రచారం జరిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా మీ మీద ఒత్తిడి పెంచుతుంది, పార్లమెంట్ సెషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడినట్టు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే గోదావరి జలాలు, బనకచెర్ల, కృష్ణా జలాలు ఆంధ్రలో పోతున్నాయని మళ్ళీ సెంటిమెంట్ని రెచ్చగొట్టేందుకు 10 ఏళ్ళ అధికారంలో ఉండి
వాళ్ళు చేసింది ఏంటనేది వాళ్ళు గుర్తించకుండా 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ని అధికారం కోల్పోయిన తర్వాత రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నాన్ని టీఆర్ఎస్ పెద్దలు చేస్తుండ్రు. వాళ్ళ బతుకు తెరవే జై తెలంగాణ అనే రీతి లోపల వాళ్ళు బిహేవ్ చేస్తూ కనబడతా ఉన్నారు. జై తెలంగాణ బతుకు తెరవ అయితే మంచిదే కదా. జై తెలంగాణ అంటే నేనేం తప్పట్లేదు, మేమంతా జై తెలంగాణ అనకపోతే నై తెలంగాణ అన్నోళ్ళం కాదు. టీఆర్ఎస్లే 90% నై తెలంగాణ అన్నోళ్ళని తీసుకొని పార్టీని అంతా ఇది చేసుకున్నారు, రాష్ట్రాన్ని అంతా నాశనం చేసిర్రు, దోసుకున్నటోళ్ళకి అప్పగిచ్చిర్రు. వాళ్ళు జై తెలంగాణ వాళ్ళ అన్న చెల్ల చేతులు ఉంటే పార్టీ అట్లా ఉండకపోతుంటుండే. బేసికల్గా ఇప్పుడు ఇష్యూ అది కాదు. వాళ్ళు లోకల్ సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి రెచ్చగొట్టాలి, మేమే తెలంగాణ పేటెంట్ మాదే అని చెప్పేటువంటి ప్రయత్నానికి టీఆర్ఎస్ రెచ్చగొట్టేటువంటి పంచాయతీ మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము, అధికారంలో ఉన్నప్పుడు జనరల్గా ఏమంటారన్నా కళ్ళకు పొరలు వచ్చేస్తే బక్కర ఏం జరుగుతుందో కనబడదు కాబట్టి అది ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు వారు అట్లా అన్నారో లేరో ముఖ్యమంత్రి, ఆ పక్క నుంచి వాళ్ళ పార్టీలో ఇంకొక ఎమ్మెల్యే ఏం ట్వీట్ చేసిందో మీరు అందరూ చూసిర్రు. మా పార్టీలో అట్లాంటిది ఏం నడవదని ట్వీట్ చేసినారు. కాబట్టి నేనేమంటున్నా అంటే సరే కళలు కనడంలో తప్పు లేదు, అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు గొప్ప కళలు కనడాన్ని నేను తప్పు పట్టాను. కానీ అవి ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ ఏముంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకుని భూమి మీద ఉండి పనిచేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. బీసీ రిజర్వేషన్ల బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మీరే చెప్పింది ఇందాక, భారత రాష్ట్రపతి గారి దగ్గర ఒక బిల్లు పెండింగ్లో ఉంది. రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకోకుండా ఆ బిల్లు ఆమోదిస్తారా ఆమోదించారా చెప్పకుండానే మళ్ళీ దానికి సవరణలు చేసినామని ఇంకొక ఆర్డినెన్స్ రూపం లోపల మళ్ళీ గవర్నర్ గారి దగ్గరికి పంపితే గవర్నర్ నియామకం ఎవరు చేస్తారు? రాష్ట్రపతి చేస్తారు. ఈ దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి. వారి దగ్గర ఒక బిల్ పెండింగ్ లో ఉన్నప్పుడు నేను అడ్వకేట్ కాబట్టి చెప్తా ఉన్నా, హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉంది అనుకోన్నా, కింద మున్సిపల్ కోర్టు జిల్లా కోర్టు బెయిల్ పిటిషన్స్ వినవు. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ ఏమిస్తే అది కింద జడ్జిలందరూ కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ దేశ రాష్ట్రపతి గారు ఆ బిల్లు మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వీళ్ళు ఇంకేమైనా మాట్లాడితే బాగుంటుంది అన్న. కాంగ్రెస్ పార్టీ మేము అంబేద్కర్ గారికి పేటెంట్ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కడ కూడా భారత రాజ్యాంగం రాసినప్పుడు మతపరమైనటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు, మతపరమైనటువంటి రిజర్వేషన్లను అంగీకరించలేదు. వారు మతపరమైనటువంటి రిజర్వేషన్లకు అవకాశం లేదు అని చెప్పారు వారు రాసినటువంటి రాజ్యాంగం. పొద్దున్నేస్తే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్కి వచ్చేటప్పుడు జేబులో ఎర్ర పుస్తకం పెట్టుకొని వచ్చి భారత రాజ్యాంగం సేవ్ కాన్స్టిట్యూషన్ అని మాట్లాడతారు. మరి భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మతపరమైనటువంటి రిజర్వేషన్స్ లేవు అనేటువంటి విషయం కాంగ్రెస్ పార్టీకి తెలియదా? తెలిసి కావాలని ఇందులో 10% ముస్లిం మైనారిటీ సోదరులకు రిజర్వేషన్లు కల్పిస్తూ 42% ఆర్డినెన్స్ తీసుకొస్తే చాలా స్పష్టంగా అది ఎవరైనా చెప్తారు. మతపరమైన రిజర్వేషన్ల అంశం ఒకటి ఉంది అందులో, రెండోది 50% దాటడం అనేది కూడా ఒకటి హడిల్ ఉంది. ఈ రెండు కూడా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఎప్పుడైనా అంటే, సుప్రీంకోర్టు ఎప్పుడైనా అసెంబ్లీ చేసిన బిల్లుల విషయంలో కానీ పార్లమెంట్ చేసిన బిల్లు విషయం లోపల కానీ ఎక్కడైనా కోర్టు ముందుకు ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పింది, భారత రాజ్యాంగం యొక్క ఫ్రేమ్ అన్న ఈ బిల్డింగ్ నువ్వు కిరాయికి తీసుకొని ఎట్లన్నా మార్చుకో, పిల్లర్లు స్లాబులు ఉంచు, మధ్యలో గోడలు ఏమన్నా మార్చుకో, ఒప్పుకుంటారు. అట్లే సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్తుంది అంటే, ద ఫ్రేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. మీరు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు చర్చలలోనే చెప్పిండ్రు, కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ చర్చలలో ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఉండవు, చెల్లవు అని చెప్పిండ్రు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పొద్దున్న లేస్తే గౌరవిస్తామని చెప్పే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మతపరమైనటువంటి రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్లో యాడ్ చేసి మా అసెంబ్లీ బిల్ పాస్ చేసింది కాబట్టి మీరు కూడా పాస్ చేయండి అని భారత ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తెస్తామంటే, వీ కెనాట్ డూ ఎనీథింగ్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ. భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేస్తాం తప్ప భారత రాజ్యాంగాన్ని ఇంకేదో చేసి అయితే మేము పనిచేయలేం. కాబట్టి ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది, ఎట్లా మోసం చేయాలనుకుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పాలి. అన్న నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, రాహుల్ గాంధీ గారు కులగణన ఎందుకంటే పార్లమెంట్ లోపల మాట్లాడుతూ చెప్పిండు, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని ఇచ్చేందుకు కులగణన అన్నాడు. ఇలా కులగణన తెలంగాణలో చేసినాం, మేము చాలా గొప్పగా చేసినామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్, రేపు వచ్చే సర్పంచులో, వార్డు మెంబర్లో, ఎంపీటీసీలో, జడ్పీటీసీలో, మున్సిపల్ కౌన్సిలర్లలో 42% వద్దన్న, ఆ 42% 56% నువ్వు ఇవ్వాల్సిందే. ఆల్రెడీ గెలిచి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఒకటి రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం ఎంత ఉంటే అంత అన్నప్పుడు కూడా 56 ఇవ్వాలి. మరి 40 అందుకని అడిగే వస్తున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమంటారు, రాహుల్ మాటే నాకు వేదవాక్కు అంటారు. ఒకవేళ రాహుల్ మాటే మీకు వేదవాక్కు అయితే, దేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్తేనే తెలంగాణలో కులగణన చేస్తే మరి 56% ఉన్నారు అంటే మీ క్యాబినెట్లో 18 మంది ఫుల్ కెపాసిటీ, ఇప్పుడు 15 మంది ఉన్నారు మీతో కలిసి ముఖ్యమంత్రి గారు. మీరు అర్జెంటుగా ఎంతమందిని తీసుకోవాలి? 56% అంటే మోర్ దెన్ 50 ఒకటి తీసుకోవాలి. 15 అంటే 7 ఉన్నారంటే 8 మందికి ఇయ్యండ్రు బీసీలకు మంత్రి పదవులు. అప్పుడు మీరు మాట్లాడితే బాగుంటుంది.
పిసిసి ప్రెసిడెంట్ ఒక బీసీకి ఇచ్చిరు కదా, ముఖ్యమంత్రిగా బీసీకి ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ ఇంకొకరికి ఉండ్రి. మోర్ దెన్ 50 ఉన్నటువంటి జనాభాకి మీరు ఎట్లా గౌరవిస్తారు? 3 మంత్రి పదవులు ఇయ్యలే కాదు అన్న, 3 మంత్రి పదవులు ఇయ్యలే వాళ్ళు. 15లో 3 ఇయ్యలేదు, 1/5 కూడా ఇయ్యలేదు. మోర్ దెన్ 50% జనాభా ఉన్న వాళ్ళకి అయ్యా నిజంగా రాహుల్ గాంధీ గారు చెప్పేది రేవంత్ రెడ్డి గారికి వేదవాక్ అయితే మరి బీసీలకు 8 మందికి మంత్రి పదవులు రావాలి కదా కళ్యాణ్ గారు. మీరు అట్లా చెప్తారు, వాళ్ళు ఏమంటారు? మీరు బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకున్న బీజేపీ తెలంగాణలో అధ్యక్షుడిగా ఇంతకుముందు కిషన్ రెడ్డి, ఇప్పుడు రామచంద్రరావు, ఎల్పీ లీడర్ పెడతారు. అంతకుముందున్న బండి సంజయ్ బీసీలను బీజేపీ పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ స్టేట్ కామెంట్. అందుకనే అంతకుముందున్న లక్ష్మణ్ గారు, అంతకుముందున్న బండి సంజయ్ గారు ఇలా ఆల్ ఇండియాలో పార్లమెంటరీ పార్టీ బోర్డులో ఎలక్షన్ కమిటీలో ఆల్ ఇండియా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారే ఉన్నారు కదా. వారు బీసీ కాదా? లక్ష్మణ్ గారి తర్వాత వచ్చినటువంటి బండి సంజయ్ గారు బీసీ కాదా? సో బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి నినాదానికి ఆ రోజు ప్రజలు ఓట్లేసిరా లేదా నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి ఇప్పుడు అది క్వశ్చన్ కాదు. అది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వ ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఎన్డీఏ నడుపుతాం. మేము ఇచ్చినటువంటి మంత్రి పదవులలో, భారత ప్రభుత్వం ఇచ్చిన మంత్రి పదవులలో 100కి 70 నుంచి 80% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు ఉన్నారు అక్కడ. అదే కాంపోజిషన్ మీరు చూపెట్టిండ్రు. 2014లో చంద్రశేఖరరావు గారు అదే చెప్పారు. తెలంగాణలో 100కి 85% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉంటారు అంటారు. వారు ఇద్దరికి ఇవ్వలేదు, వీరు కదే ముగ్గురికి ఇచ్చారు. అంతకంటే ఎక్కువ వారు ముగ్గురికి ఇచ్చి ఒకరిని అర్ధరాత్రి తీసేసిర్రు, వీళ్ళు ముగ్గురికి ఇచ్చారు. అంతే కొట్లాడంగా ఏడాదిన్నర తర్వాత ముగ్గురికి వచ్చినాయి బీసీలకి. సో బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఒకసారి అవకాశం వస్తే, ఒకసారి, రెండోసారి, మూడోసారి ఒక ఓబీసీని దేశానికి ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. మిగతాలంతా నోరుతో చెప్పి నొసలతో ఎక్కిరిస్తారు. మేము చెప్పిందే చేస్తా ఉన్నాం. దానికి నిదర్శనం కేంద్ర కేబినెట్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రఘునందన్ గారు, లోకల్ బాడీ ఎన్నికలు నిజంగా కూడా అంటే అవసరం కూడా ఇది. సర్పంచులు లేరు, వార్డు మెంబర్ లేరు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరు లేరు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టాలని హైకోర్టు ఆర్డర్ ఒకటి ఉంది. వాస్తవంగా కూడా పెట్టాలి. ఏడాది గడిచిపోయింది ఆల్రెడీ. పెడితేనే పాలన సవ్యంగా సాగుతుంది. ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఇది 16th ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బులు రాక, అవును, గ్రామాల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు లేక పాపం ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ నెలకు 30,000, 40,000, 50,000 వాళ్ళ జేబులకి పారిశుద్ధ్యం క్లీన్ చేయడానికి ట్రాక్టర్ కి, లైట్లకి, బ్లీచింగ్ పౌడర్ కి, పండుగలు వస్తే చెరువు కాడేసే బ్లీచింగ్ పౌడర్ కి, ఇట్లా రకరకాలుగా రేపిస్తుందో ప్రభుత్వం ఎల్లుండి ఇస్తుందని ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ 3 నుంచి 5 లక్షలు ఇప్పటికే తమ జేబులలో పెట్టుకున్నారు. మొన్న చెప్పారు ఒక కార్యదర్శి, నేనే పెట్టానని. సస్పెండ్ చేశారు ఆమె. పాపం చెప్తే సస్పెండ్ చేశారు. వాళ్ళకి ఆ పరిస్థితి రాకుండా కాపాడాలి ప్రభుత్వం. కానీ మాట్లాడితే సస్పెండ్ చేస్తాం, మాట్లాడితే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం అంటే అది తప్పు. ఆ పంచాయతీ కార్యదర్శి తన జేబులోంచి ఖర్చు అయినటువంటి డబ్బులు తనకు ప్రభుత్వం నుంచి రావాలని మాట్లాడారు, అంతేగాని వేరే మాట్లాడలేదు. భారత ప్రభుత్వం వెంటనే ఎన్నికలు పెట్టుండ్రి, మేము నిధులు పంపిస్తాం, 16th ఫైనాన్స్ నిధులు వస్తాయి, పంచాయతీలు, మోర్లు, కరెంటు బిల్లు, లైట్లు, ట్రాక్టర్లు అన్ని నడుస్తాయంటే, అరే మీరు ఏడాదిన్నర నుంచి మీరు ఎన్నికలు పెట్టడానికి మొహమాట పడుతున్నారు. అంతా బాగుంది కదా, ప్రజాపాలన కదా, 42% రిజర్వేషన్ వెళ్ళాలి, ప్రజాపాలన కదా, ప్రజాపాలన కదా, ఎందుకు పెడతలేరు ఎలక్షన్లు? ప్రజాప్రతినిధులు లేని పాలన ప్రజాపాలన ఎట్లయితుంది? ఎమ్మెల్యేలు ఉండాలి, ఎంపీలు ఉండాలి. నో వార్డు మెంబర్, నో సర్పంచ్, నో ఎంపీటీసీ, నో జెడ్పీటీసీ, నో మున్సిపల్ కౌన్సిలర్. అరే మీరు అందరికీ ఫ్రీ బస్సులు ఇచ్చినామని చెప్తున్నారు, రైతు రుణమాఫీ చేసినామంటారు, రైతు భరోసా అంటుర్రు, ఇన్ని మంచి పనులు చేసిరు కదా, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినామన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామంటారు కదా, మరి ఎన్నికలకు పోయేందుకు మీకు ఇబ్బంది ఏంది? ఏదో ఒక సాగుతోటి కోర్టు చెప్తే తప్ప ఎన్నికలు పెట్టలేనటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఉండాలి అంటున్నా. అంటే 42% రిజర్వేషన్లతోటే వెళ్ళాలి అనేది వాళ్ళ టార్గెట్ ఉన్నట్టుంది. కానీ ఇది అయ్యేలా లేదు. మరి ఎన్నికలు ఎలా? ఇప్పుడు ఏం జరగాలంటారు? ఏం జరుగుద్ది అంటారు? సో రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టాలి. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ కి రాష్ట్రపతి సంతకం పెడతారా పెట్టరా బిల్లుకి, లేదా రాష్ట్రపతి గారు దగ్గర బిల్ పెండింగ్ ఉండగా గవర్నర్ గారు ఏమైనా ఆర్డినెన్స్ సంతకం పెడతారా పెట్టరా? దీస్ ఆర్ ఆల్ లీగల్ ఇష్యూస్. అవును, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు కూడా రాజ్యాంగ పరిధిని దాటి పనిచేస్తారని నేను అనుకోను. కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకి సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు వేరే మార్గం లేదు. మళ్ళీ అప్పీల్ చేయొచ్చుగా, సింగిల్ బెంచ్ ఇచ్చినట్టుంది. అది చేసేదంటే ఇప్పటికి చేస్తుండే రాష్ట్ర ప్రభుత్వం. అంటే వాళ్ళే ఈ మధ్యలో రైతు భరోసా పైసలు ఇచ్చిరని చెప్తారు,
వాళ్ళే ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తామని మంత్రులంతా తిరుగుతారు, గాయి తిరుగుతారు. రేషన్ కార్డులు కూడా ముఖ్యమంత్రి గారే పోయి పంచుతారు ఊర్లలో. అంటే వీటన్నింటిని చూస్తే ఏమర్థమవుతుంది మనకి? ఎన్నికలకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్టు కనబడతా ఉంది. ప్రతిపక్షాలు ఎన్నికలు పెట్టమని అడుగుతున్నాయి, ఎవరు గెలుస్తారు కాదు అక్కడ. ఒక సర్పంచ్ ఉంటే ఊరింత బాగుంటది అనేది మా కోరిక. అది మేము గెలుస్తామా మీరు గెలుస్తామా రేపు ప్రజలు డిసైడ్ చేస్తారు. రైట్. ఎన్నికలు అవుతాయా? అవ్వాలని కోరుకుంటున్నాను నేను. రైట్. రఘునందన్ గారు, ఇక తెలంగాణలో చాలా రోజుల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ఒకటి చర్చనీయాంశంగా ఉంది. రేపో ఎల్లుండో బండి సంజయ్ గారిని కూడా సాక్షిగా పిలిచినట్టున్నారు సిట్ అధికారులు, వస్తున్నారు ఆయన. అయితే ఇప్పుడు కొత్తగా ఈరోజు కూడా సౌత్ పోస్ట్ ఏదో ఒక వెబ్సైట్లో రాశారు, నిన్న కేటీఆర్ గారు కూడా అన్నారు అదే మాట. తెలంగాణలో మంత్రుల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని అన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ముందు గత ప్రభుత్వంలో వాదన మొదలుపెట్టిన వ్యక్తుల్లో రఘునందన్ రావు కూడా ఒకరు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా, అప్పుడు జరిగిందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో కూడా జరుగుతుందా? ఇదే అంశంపై రఘునందన్ గారితో మాట్లాడదాం. అయితే దేశంలో వెల్కమ్ బ్యాక్. రఘునందన్ గారు, తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అదే చర్చ, అదే విచారణ, అదే జరుగుతుంది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఎవరెవరినో అందరినీ తెచ్చి విచారిస్తున్నారు, నడుస్తుంది. నిన్న కేటీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తన క్యాబినెట్ మంత్రులతో సహా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని. ఈరోజు ఏదో ఒక వెబ్సైట్ సౌత్ ఫస్ట్ అందులో రాశారు. నిజమే, ఇది ఇద్దరు మంత్రులు, ఒక జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఒక గంట పాటు మాట్లాడుకున్నారట. ఆ ఫోన్ మొత్తం రేవంత్ రెడ్డి విని ఇంకో మంత్రి ద్వారా ఆ మంత్రులను మాట్లాడిచ్చాడు. మీకు ఎలా తెలిసిందంటే, అవును నేను సీఎంని కదా, ఎవరేం చేస్తున్నారో అన్నీ తెలుసుకునే బాధ్యత నాకు ఉంటుందని చెప్పినట్టు. అది చెప్పిన వార్తని నేను కన్ఫర్మ్ చేయట్లేదు, కానీ అలా ఒక వార్త వచ్చింది. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అప్పుడు జరిగిందా, ఇప్పుడు జరుగుతుందా, అందులో ముఖ్యమంత్రుల ప్రమేయం ఉంటుందా? మీరు ఒక అడ్వకేట్ కూడా. 100% తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, నేనే బాధితునని చెప్పిన, రకరకాల ప్లాట్ఫామ్ల మీద ముందుకు పోయి కంప్లైంట్ ఇచ్చినాము, చర్యలు జరగలేదు. ఇన్వెస్టిగేషన్ని రోజు తెలుగు సీరియల్ లాగా సాయంత్రం 7 గంటలకు వచ్చే సీరియల్ లాగా నడపకండి, ఇన్వెస్టిగేషన్ని తొందరగా ముగించండి అనేది నేను మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది ఫోన్లు విన్నాయి, కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు బయట వ్యక్తుల ఫోన్లు కూడా విన్నది. ఇప్పుడు కాంగ్రెస్ వింటే ఎవరిది విన్నది అనేది ఇంకా బయటికి రాలేదు. కానీ మీరు ఇక్కడ కేటీఆర్ గారి స్టేట్మెంట్ నిన్న రావడం, ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్లోనో ఒక వెబ్సైట్లోనే రావడం, వీటన్నిటిని చూస్తే కళ్యాణ్ గారు ఏమనిపిస్తుందంటే, కేటీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మాట అన్నారు, మేము 30 మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు చేసినాము, 30 యూట్యూబ్ ఛానల్ పెడితే మేము గెలుస్తుంటామే అని. ఇలా వారు అదే పని చేస్తారు, 30 యూట్యూబ్ ఛానల్లో 50 యూట్యూబ్ ఛానల్లో నడిపిస్తారు. వాళ్ళు ఏమి నడిపితే అదే కథ, వాళ్ళు ఏమి వండి వార్పిస్తే అవే నడుస్తూ ఉన్నాయి కథలు. ఆ యూట్యూబ్ ఛానళ్ళు అవే ఉన్నాయి, ఆ పేపర్లు అవే ఉన్నాయి, ఈ వెబ్సైట్లు అవే ఉన్నాయి. ఎట్లాంటి అనుమతులు లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది వ్యక్తిగత జీవితంలోకి చొరబడి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది. గౌరవనీయులు కేటీఆర్ గారి నాయకత్వం లోపల వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళు, వాళ్ళ వెబ్సైట్లు, వాళ్ళ టీవీలు, వాళ్ళ చర్చలన్నీ అటువైపే పోతూ ఉన్నాయి. అప్పుడు జరిగింది అదే ట్రెండ్ అని అప్పుడు వాళ్ళు చేసిరు కాబట్టి ఇప్పుడు చెప్తుర్రేమో. మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు విన్నారు, కేటీఆర్ గారు విన్నారు, హరీష్ గారు విన్నారు. ఇదే కదా రోజు టీవీలలో చర్చ జరుగుతుంది. దాన్నే మళ్ళీ అలా ఆయన మేము చేసినాం కాబట్టి ఇప్పుడు వచ్చిన ఆయన కూడా చేస్తున్నాను అనుకుంటున్నాము. నేను వీళ్ళు సక్కనోళ్ళని సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు, వీళ్ళు కూడా చేస్తున్నారు కావచ్చు. ఇట్ ఈస్ అ జనరల్ రొటీన్ డ్యూటీలో ఉండాలి. దాంట్లో ఎవరెవరు వింటున్నారు ఎవరు వింటలేరు అనేది కొంత టైం పడుతుంది, దాని కాలం నిర్ణయిస్తుంది. అంటే కేంద్రం కూడా ఫోన్ ట్యాపింగ్ ఉందని పార్లమెంట్లోనే కదా దుమారం రేగింది. నేను ఏమంటున్నాను కళ్యాణ్ అన్న, నక్సలైట్లకు సంబంధించి, ఐఎస్ఐఎస్ఐ తీవ్రవాదులకు సంబంధించి, ఈ దేశ సార్వభౌమానికి ప్రత్యర్థులకు సంబంధించి కదా రాజకీయ ప్రత్యర్థులు కావాలని చేసేటువంటి ఆరోపణలు. గెలిస్తే ఈవీఎంలు మంచి, ఓడిపోతే ఈవీఎంలు షెడ్ అయ్యి, ఈ దేశంలో ఒక 2 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరిగినాయి అనుకున్నా, ఒక రాష్ట్రంలో గెలిచి ఒక రాష్ట్రంలో ఓడిపోయారు అనుకో, గెలిచిన కాడ ఈవీఎంలు మంచిగా పనిచేస్తే ఓడిపోయిన కాడ ఈవీఎంలు మంచిగా పనిచేయి. మహారాష్ట్రలో ఈవీఎంలు మంచిగా పనిచేయలేదు కాబట్టి ఓడిపోయారట, మహారాష్ట్రలో ఓటర్ లిస్టులో పేర్లు తీసేసారు కాబట్టి ఓడిపోయినామని చెప్తారు. మరి హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు గెలిచిరంటే హిమాచల్ ప్రదేశ్లో ఈవీఎంలు మంచిగా పనిచేసినాయి అంటారు. మరి భారతదేశం అంతా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కదన్న, ఒక ఊర్లో మార్చాలన్నోడు 2వ ఊర్లో మార్చలేడా అన్న. కాబట్టి ఇట్లా మాట్లాడడం అనేది చాలా ఈజీ. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది పర్మిసబుల్ ఎప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించి. మీరు నక్సలైట్లో సంఘ విద్రోహక శక్తిలో అని చెప్పి ఇవ్వాలి, అక్కడ మా ఫోన్ నెంబర్ల పక్కన నక్సలైట్ల పేర్లు పెట్టి దాన్ని టెలిఫోన్ ట్యాప్ చేస్తే దీన్ని ఎట్లా ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని నేను ఆ రోజు ఖండించిన, ఈ రోజు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ ఎవరైనా చేస్తూ ఉంటే, ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంటే 100% తప్పది. దే హ్యావ్ టు బి ప్రాసిక్యూటెడ్.
వాళ్ళు ఎవరైనా సరే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాల్సిందే. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా ఒక ఎస్ఐబి చీఫో లేకపోతే ఇంకొక పోలీస్ అధికారం వేరే ఇంకొక ఎమ్మెల్యే మంత్రులు వాళ్ళ సొంత పార్టీ మంత్రుల ఫోన్లు వింటాడా అన్న? పోనీ వాళ్ళ కొడుకు కూతురు బిడ్డ అల్లుడు వీళ్ళ ఫోన్లు కూడా వింటారా అన్న? ఏ పోలీస్ అధికారికైనా అంత ధైర్యం ఉంటుందా ముఖ్యమంత్రి చెప్పకుండా? ఇంకా దాంట్లో ఆలోచించుడు ఎందుకు అంటున్నా. అందరూ అన్ని పార్టీలోళ్ళు అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు సొంత పార్టీ కుటుంబ సభ్యులు కూడా దాంట్లో బాధితులనే మొత్తుకుంటున్నారు కదా. కానీ ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎంతవరకు వాస్తవమో ఏంటో ఎంక్వైరీలో తేలుతుంది. అది దాని పేరుతో ఒక వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం, కుటుంబ సభ్యులు అయిన హీరోయిన్లు అది నమ్ముతారా మీరు? 100% పొగలేంది అయితే ఇంకేదో రాదంటారు కదా. నిప్పులేంది పొగ రాదు. అట్లా ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది. అంటే వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నామని. ఇప్పుడు అన్న మీరు ఇంత మాట్లాడతారు కదా, నేను జర్నలిస్ట్ మిత్రులను ఒక ప్రశ్న అడగదలుచుకో. అసలు ఏ లిస్ట్ పంపించారు? ఒక్క లిస్ట్ కూడా దొరుకుతలేదా జర్నలిస్టులకి? మరి ఏం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అన్న? ఇప్పుడు నక్సలైట్లు అని చెప్పి వాళ్ళు ఒక 200-500 పేర్లో లిస్ట్లో చీఫ్ సెక్రటరీ సంతకం పెట్టింది, హోమ్ సెక్రటరీ సంతకం పెట్టిండు, ఎస్ఐబి చీఫ్ పోయింది, అన్ని పోయి ఎవడో ఎయిర్టెల్ అనుకో జియో అనుకో మన దగ్గరికి లిస్ట్ ఉంటుంది. ఎందుకు ప్రభుత్వం దగ్గర లేదా? ప్రభుత్వం దగ్గర పోలీస్ సిట్ దగ్గర కూడా ఉంది కదా. మన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లో రఘునందన్ రావు నెంబర్ పక్కన రఘునందన్ రావు పేరు రాసిరా లేకపోతే శాఖమూరి అప్పారావు పేరు రాసిరా? గది తీసుకోవడం ఎందుకు చేతన అయితే లేదు జర్నలిస్ట్ మిత్రులకి? గది కదా మీరు చేయాల్సిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. ఆడిపోయి ఎవడు పడితే వాడు ఏం చెప్తారు? సిట్ అధికారులు చాలా అంశాలు ఇప్పుడు ఇవన్నీ టీవీలలో మీడియాలో వస్తున్నాయి అంతా వాళ్ళు ఇచ్చిన లీకేజ్లే, వాస్తవానికి లీకులే అవి. ఎక్కడ ఏ డాక్యుమెంట్ వాళ్ళు కూడా బహిర్గతం చేయలేదు. ఎందుకు చేయట్లేదు? మీడియాకు రాలేదు. వాళ్ళు చార్జ్ షీట్ వేసినప్పుడు వేస్తారు వాళ్ళు, అప్పుడు చేసినప్పుడు వేస్తారు వాళ్ళు. అదే మీరేం చేస్తారు? లీకులు ఎందుకు ఇస్తున్నారు? లీకులు ఎందుకు ఇస్తారో మీరు అడగాలి, నా డ్యూటీ కాదు కదా. ఎందుకు అంటే ప్రభుత్వం అపోజిషన్ ని బదనాం చేయడానికి మీకు అనిపించట్లేదా? మీరు అపోజిషన్ నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, అధికార పక్షాన్ని దగ్గర పడి ఉంటున్నారు అనే ఒక విమర్శ కూడా బీజేపీ నేతలపై ఉంది. సో ఇప్పుడు మాట్లాడాలనుకున్నాడు ఎవడైనా ఏదైనా మాట్లాడతాడు. నేను బాధితుడిని అని చెప్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ నా ఫోన్లు ప్రతి విషయంలో కూడా నేను ఉన్నట్టే మాట్లాడతాను. నాకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ని టార్గెట్ చేయకుండా బీఆర్ఎస్ ని ఎక్కువ చేస్తుంది అని. ఇప్పుడు బండి సంజయ్ గారు నా టెలిఫోన్ ట్యాప్ అవుతుంది అని అప్పుడు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూడా నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు నాకు అనుమానం ఉంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టుంది అని మాట్లాడినరు. వారు మాట్లాడినాక వారం రోజులకి ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడినరు అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఏదైనా ఏం పని చేస్తుంది? ప్రతిపక్ష వల్ల ఫోన్లు వింటుంది అనేది వినకనే చెప్పకనే చెప్తున్నారు కదా. ఇంత క్లియర్ కనబడతా ఉంది కదా ఈ రాష్ట్రం లోపల. మా కాంగ్రెస్ని వెంటాడాల్సింది, కాంగ్రెస్ని కాపాడాల్సిన అవసరం మాకెందుకు ఉంటుంది? తప్పు చేసినోని తప్పు అంటే ఉంటున్నా. అప్పుడు నేను డీజీపీ గారితో సహా ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇచ్చిన. మా కంప్లైంట్ల మీద యాక్షన్ ఏదైనా అడిగితే సపోర్ట్ చేయరు. ఏం చేస్తుంది సిట్ అంటే సపోర్ట్ లేదు. ఏం చేస్తుంది సిట్టు? ఎందుకు అరెస్ట్ చేయదు? ఎందుకు ఇంత వెసులుబాటు ఇస్తుంది? ఇంకా ఎందుకు ఇంత చర్చలు జరుగుతుంటే ఒక అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి 4 రిమాండ్ చేసిరు కదా. అట్లనే ఇంకొక విషయంలో కూడా చెప్పాలి కదా. ఇది లిస్టు, ఇది రఘునందన్ రావు గారి ఫోన్ నెంబర్, ఇది బండి సంజయ్ గారి ఫోన్ నెంబర్, ఇది ఈటల రాజేందర్ గారి ఫోన్ నెంబరు, ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ నెంబరు, ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ నెంబరు. దీనికి ఎదురుగా ఇది రఘునందన్ రావు అని రాయలేదు, కొండా విశ్వేశ్వరరెడ్డి అని రాయలేదు, ఈటల రాజేందర్ అని రాయలేదు, బండి సంజయ్ అని రాయలేదు. ఇవన్నీ దొంగ పేర్లు రాసిండ్రు అని ఒక లిస్టు చెప్పడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటారు. నేను అదే అడుగుతున్నా, ఇంకెన్నేళ్ళు చేస్తారు? ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఎట్లా లీకులు ఇస్తారని కూడా చర్చ. లీకులు రావడం కూడా కరెక్ట్ కాదు కదా. అది వ్యక్తిగత జీవితాల్లోకి పోయి చేయడం ఏ పార్టీ చేసినా, కాంగ్రెస్ చేసినా, టీఆర్ఎస్ చేసినా తప్పే. అందరికీ కుటుంబాలు ఉంటాయి, అందరికీ భార్య బిడ్డలు ఉంటారు కాబట్టి ఒక లిమిట్ని దాటి పనిచేయడం అనేది పోలీసు వాళ్ళకు కూడా మంచిది కాదు. రఘునందన్ గారు, ఇక కవిత గారి విషయానికి వస్తే, మీకు కవిత గారు అత్యంత సన్నిహితులు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా ఉండే ఉంటారు నాకు తెలిసి. ఏంటి అసలు ఆ పార్టీలు ఏం జరుగుతుంది? ఎందుకంటే నిన్నగాక మొన్న కూడా బీసీ రిజర్వేషన్ల అంశం మీరు చూసే ఉంటారు. బీఆర్ఎస్ ఏమో తప్పుపడుతుంది, కవిత గారు సంబరాలు చేసుకుంటారు. మీరే మొట్టమొదట చేసిన వ్యాఖ్య కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని. దానికి ఇంకా కట్టుబడి ఉన్నారా ఆ మాటకి? తప్పకుండా. ఇప్పుడు కవిత గారు ఏం మాట్లాడినారు, కవిత గారికి ఏం సంబంధాలు ఉన్నాయి, ఎవరితోటి మాట్లాడుతున్నారు అనేది నేను కాదు చెప్పాల్సింది. టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు చెప్పాలి, లేదా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పాలి. అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అది. సో ఒక ఎపిసోడ్ నడుస్తూ ఉంది. ఆమె ఎవరినన్నది? ట్విట్టర్లలో పెడితే కాదు అన్నది. ఎవరిని ఉద్దేశించి నాకు తెలియదు. అది ఎవరిని ఉద్దేశించి అన్నదో మీకే తెలియాలి. ఆయన స్పందించాలి కదా. ఇప్పుడు చెల్లొచ్చి నేను రోజు మీరు ఉద్యమాలు చేస్తున్నా అని చెప్తుంది. మరి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తలేదా, లేదా యూట్యూబ్ ఛానల్లే నడుపుతుందా, ఏం నడుపుతుంది అనేది ఆమెనే అడుగుతుంది కదా.
మరి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఇంకోటి కూడా అన్నారు, కవిత ఏం బీజేపీలో విలీనం అవడానికో లేకుంటే పొత్తు పెట్టుకోవడానికో బీఆర్ఎస్ రెడీ అయింది, నన్ను జైల్లో ఉంచినప్పుడు అంటే బయటపడేయడానికి బీజేపీ ఏదో లావాదేవీలు చేసింది, నేను వద్దు ధైర్యంగా ఉంటాను అని బీజేపీ మీద కూడా అన్నారు. అప్పుడు దానికి మీరు చెప్పాలి. సో ఇప్పుడు కవితకు తెలియాల్సింది ఏంటంటే వారు కూడా ఎంపీఏ చేసిర్రు, ఎమ్మెల్సీఏ చేస్తున్నారు. ఇంకా కోర్టులు బెయిల్ ఇస్తాయి కానీ బీజేపీలు కాంగ్రెస్లు బెయిల్ ఇయ్యాయన్న. రిమాండ్ చేసేది కోర్టే, బెయిల్ ఇచ్చేది కూడా కోర్టే అన్న. బీజేపీకి ఏం సంబంధం ఉంటుందన్న? ఏం సంబంధం ఉంటుంది చెప్పు? అంటే కేసును వీక్ చేయడం అనేది ఎట్లా వీక్ చేస్తారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు మీరే అన్నారు, ఫోన్ ట్యాపింగ్ వీక్ చేస్తారు మీరే అన్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ ఇంకెన్నేళ్ళు విచారణ జరుగుతుందని. అంటే ప్రభుత్వం ఉంటేనే కదా. లేదంటే లేట్ అవుతుంది. పోలీసులను అడుగుతున్నా, ఎందుకు ఇంత లేట్ అవుతుంది అంటున్నా. ఇంత లేట్ కావడానికి కారణమైంది అని అడుగుతున్నా. ఇంకెన్ని రోజులు చేస్తారు, ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు అంటున్నా. ఎందుకు ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు పాలైంది నీళ్ళైంది అనేది బయట పెట్టురు అంటున్నా. ఒక్క లిస్టు బయట పెట్టుర్రి. ఎలక్షన్స్ కంటే ముందు లేదా దుబ్బాక బై ఎలక్షన్లు అప్పుడు చేసినామని అప్పుడు ఎవరో రిమాండ్ అయిన ఒక డిఎస్పీ గారు చెప్పినరు అని అన్నారు. ఆ దుబ్బాక బై ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు పెట్టిన లిస్టు పెట్టుండ్రి, తెలుస్తుంది కదా. వాళ్ళే పేపర్లలో రాస్తారు, జితేందర్ రెడ్డి గారు ఫోన్ విన్నారు దుబ్బాక ఎలక్షన్స్ అప్పుడు, హుజురాబాద్ ఎలక్షన్స్ అప్పుడు విన్నారు, లేకపోతే మునుగోడు అప్పుడు విన్నారు అనేది వాళ్ళే లీక్ ఇస్తారు, రాస్తారు అని మీరే చెప్తున్నారు. నేనేమంటున్నా, ఒక ఎలక్షన్ నాది పెట్టుర్రి బయట, రఘునందన్ రావు పేరుకి ఎదురుగా వాళ్ళు ఏం రాసిర్రు? రఘునందన్ రావు అని రాసి ఫోన్ ట్యాప్ చేసిరా? పేరు పెట్టి ఉంటారు. అదే ఏ పేరు పెట్టిరో చెప్పమని అడుగుతున్నా నేను. సిట్టోళ్ళని బయట పెట్టుర్రు అంటున్నా. దానిలో మీకు ఉన్న ఇబ్బంది ఏముంది? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పోయినప్పుడు రకరకాల వ్యక్తులను పిలుస్తున్నారు మీరు, వాళ్ళకైతే చూపెట్టాలి కదా లిస్టు. నా ఫోన్ ట్యాప్ అయింది అనేది వాళ్ళకి లిస్టు చూపెట్టాలి కదా. సో కంప్లైంట్ చేసిన వాళ్ళని వదిలేసి మీరు ఇంకెన్ని రోజులు సాగదీస్తారు? ప్రభాకర్ రావు గారు అనే ఎస్బీ చీఫ్ ఏం చెప్పిండు, ఈ రాష్ట్రం నుంచి ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఫోన్ పోతే పోలీసు ఉన్నతాధికారి ఎవరో ఒకరు మాట్లాడితే నాకు ఎందుకు ఫోన్ చేసినావు అని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమన్నది కాబట్టి నేను చేస్తున్నా సార్ అని వాళ్ళు చెప్పారు. నువ్వు ఇప్పుడు ఎట్లయితే చేస్తున్నావు నేను అప్పుడు అట్లే చేసినా, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చెప్తే చేసినా అని చెప్పిండు. కుల్లం ఇంకా దీంట్లో దాచుకునేది ఏముంది కళ్యాణ్ గారు? కనబడతలేదా టెలిఫోన్ ట్యాపింగ్ అయిందనేది? అంటే రఘునందన్ గారు, ప్రభుత్వాలు చెప్పిన ప్రభుత్వాలు అనేటివి 5 ఏళ్ళకి ఒకసారి మారిపోయే వ్యవస్థలు అవి. ప్రభుత్వాలు చెప్పినంత మాత్రాన ఒక 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేసే అధికారులు నిబంధనలు ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా చేయడం కరెక్టా? అందుకనే రిటైర్డ్ అయిన వాళ్ళతో చేపించారు కదండి. చాలా మంది రిటైర్డ్ కాని వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎస్బీ చీఫ్ ఎవరిని పెట్టి నడిపించినారు ఉన్నారు కానీ మిగిలిన పేర్లు మార్చడానికి అవకాశం ఎవరికి ఉంటుంది? వారికే ఉంటది కదా. రఘునందన్ రావు మొబైల్ కి ఎదురుగా వేరే పేరు రాసేటువంటి ఆస్కారం ఎవరికి ఉంటది? ఫైనల్ గా పంపేది వాళ్ళే కదా. అప్పుడు హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళందరూ అనుమతి, చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ అందరికి వీళ్ళు రఘునందన్ రావు మొబైల్ ఎదురుగా రఘునందన్ రావు పేరు రాసి పంపిరని నేను అనుకోను. వేరే పేరు రాసి పంపుంటారు, ఏదో నక్సలైట్ల పేరులో ఇంకేదో. మీ పేరు నా పేరు పంపిస్తారు, రోజు జనంలో కనబడేటోళ్ళం కాబట్టి జనం పేరు గుర్తుపడతారు కదా, ఆటోమేటిక్గా పడతారు కదా. ఇప్పుడు కవిత ఎపిసోడ్ విషయానికి వద్దాం. కవిత ఎపిసోడ్లో నిజంగానే అంటే కవిత పార్టీ పెడుతుంది అన్నారు మీరు, రేవంత్ రెడ్డి ఎన్నుకుండి నడిపిస్తున్నాడు అన్నారు. ఇప్పుడు రాజకీయాల్ని ఒక 2-3 దశాబ్దాల నుంచి చూస్తున్నాం కళ్యాణ్ అన్న. ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క రకంగా ప్రవర్తించారు. మీకు తెలుసు, నాకు తెలుసు. మాట్లాడితే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చది. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఎన్నికలకు పోతున్నప్పుడు 2009 కంటే ముందు ఒక కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టిండ్రు. ఈ రాష్ట్రంలో ఒకరు పెట్టిండ్రు. దాని వెనకాల అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారనేది అందరూ చర్చించారు, మీడియా కూడా చర్చించింది. దానికి తగ్గట్టే అది ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఆ పార్టీ పోయి అందులోనే మెర్జ్ అయింది. ఇట్లా రకరకాలుగా చూస్తూ వచ్చినాం మనం. ఆ తర్వాత మొన్నటి ఎన్నికలప్పుడు కూడా ఈ రాష్ట్రం లోపల అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎవరితోటో ఒక పార్టీ ఫ్లోట్ చేయించారు. ఆయన కూడా టెలిఫోన్ ట్యాపింగ్ లోపల నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు వచ్చి ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏం లేదు, అంత మంచిగా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు సిట్ రెండోసారి నోటీస్ ఇచ్చింది వారికి. మరి రేపేం చెప్తారో చూడాలి సమాధానాలు. అంటే మీరు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి, కానీ ఆయన వల్ల బీఆర్ఎస్ కి నష్టం జరిగిందని కదా టాక్. నష్టం జరిగిందా లాభం జరిగిందా అనేది జనరల్ అప్పుడు టార్గెట్ ఎక్కువగా బీఆర్ఎస్ చేశాడు కదా. అప్పుడు మరి పీఆర్పీ పెట్టినప్పుడు అయినా ఇంకోటి పెట్టినప్పుడు అయినా అధికారంలో ఉన్న పార్టీనే తిడతాడు తప్ప ప్రతిపక్షాన్ని తిడితే వాళ్ళకి ఎట్లా ఓట్లు వస్తాయి? సో ఈ ఓట్లు అపోజిషన్ లో ఉన్నటువంటి ఓట్లను చీల్చేందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రయోగం జరుగుతుంది. అట్లా ఈ రాష్ట్రానికి అలవాటు ఉన్న ఎపిసోడ్ కాబట్టి అట్లా పోతున్నట్టు కనబడుతుంది అని చెప్పిన నేను. దాన్ని మీరు ఇంకొక రకంగా ఇంటర్ప్రిట్ చేసుకుంటే నేనేం చేయగలుగుతాను? అంటే కవిత గారి ప్రయాణం ఎటు అంటే సర్దుకుంటుందా? మీకు ఆ పార్టీ కానీ ఆ వ్యక్తులతో కానీ మీకు సంబంధాలు బాగున్నాయి కాబట్టి సర్దుకుంటుందా? ఇంకా రోడ్డున పడే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు ఫైనల్ గా? సో చంద్రశేఖరరావు గారి ఆలోచన విధానం ప్రకారం ఒకసారి వారిని విభేదించి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అది తనయ్యైనా మళ్ళీ వెనక్కి తీసుకుంటారు, కలుపుకుంటారు అనే ఆలోచన అయితే చంద్రశేఖరరావు గారు చేస్తారని నేను అనుకోను, నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంతో. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్.
సో కాబట్టి కడుపు బంధం కాబట్టి మరి కూతురు పట్ల ఏమైనా సెకండ్ ఒపీనియన్లు ఉంటారా సార్ లేరా నాకు తెలియదు కానీ బట్ జనరల్గా ఆయన నేచర్ ఏంటంటే ఒకసారి వద్దనుకుంటే ఇక వద్దు అంతే ఇక అట్లే ఉంటారు జనరల్గా ఎవరి విషయంలో అయినా కానీ ఇక్కడ కూడా అట్లే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. రఘునందన్ రావు అయినా ఈటెల రాజేందర్ అయినా ఎవరైనా నేను 100 పేర్లు చెప్పగలుగుతా, అలానే 5-6 పేర్లే చెప్పిన నేను 100 పేర్లు చెప్పగలుగుతా. అవును, ఒకసారి ఒక దూరానికి పోయిన తర్వాత ఇక వీళ్ళు వద్దు అని అనుకుంటే చంద్రశేఖరరావు గారు ఆలోచన వద్దన్నట్టే పోతుంటే తప్పితే మళ్ళీ కలుపుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేసినట్టు ఈ 2 దశాబ్దాలలో కనబడలేదు. మీరు చూడండి రైట్ ఎవరి విషయంలో అయినా ఇది నా విషయం. ఎందుకు అడిగానంటే కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే బీఆర్ఎస్కి మైనస్ అది లేకుంటే మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి ఎందుకుంటే రేవంత్ రెడ్డికి అడ్వాంటేజా వాళ్ళ గొడవలు మీకు అడ్వాంటేజా? 3 సంవత్సరాలు ఉంది ఇంకా ఎన్నికలకి. అవును, ఒక రోజులో ఒక చిన్న సంఘటన ఉల్లిగడ్డల ధర మారిపోతే ఈ దేశంలో ప్రభుత్వాలు మారిపోయినాయి మనం చూసినాం. అందుకని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్. సిద్దిపేటలో పోలీసుల రైడ్ కూడా రఘునందన్ గెలుపునే మార్చేసింది అని నేను అదే అంటున్నా. ఒక చిన్న సంఘటన ఎన్నికల ఫలితాలని మారుస్తుంది, ఒక చిన్న సంఘటన రాష్ట్ర రాజకీయాల్ని మారుస్తుంది. అనేక సందర్భాల లోపల ఒక్కొక్క చిన్న అక్షరం కూడా అనేక రకాలైనటువంటి చేంజెస్కి దారి తీస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్. ఎందుకంటే 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందుంది, మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయింది ఉంది, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు రీఆర్గనైజ్ కావాల్సింది ఉంది, దేశవ్యాప్తంగా కూడా కులగణన జనగణన తర్వాత పార్లమెంట్ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్న కోణంలో ఉన్న తర్వాత రేపు ఏమైతుంది అనేది ఇప్పుడు ఎట్లా ప్రిడిక్ట్ చేయగలుగుతాం? ఎలక్షన్ల ముందు నిజంగానే 100% ఇప్పుడు నేను చెప్పిన 4 ఇప్పుడు మహిళా బిల్లుని పార్లమెంట్ లో పాస్ చేసినప్పుడు చెప్పారు నెక్స్ట్ ఎలక్షన్స్ అమలు చేస్తామని. డీలిమిటేషన్ వన్స్ అయితే వచ్చే ఎన్నికలకే జరుగుతుంది. కులగణన జనగణన జరిగితే పార్లమెంట్ డీలిమిటేషన్ కూడా వచ్చేసరికే జరుగుతుంది. ఎవ్రీ 20 years ఒకసారి జరగాలి, జరుగుతుంది. ఇట్ ఈస్ డ్యూ ఫర్ 2026 కి డ్యూ ఉంది. ఇక నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏముంది చెప్పు? మహిళా బిల్లు రావాలి, 1 నేషన్ 1 ఎలక్షన్ రావాలి, అసెంబ్లీ సీట్లు పెరగాలి, పార్లమెంట్ సీట్లు పెరగాలి, రిజర్వేషన్స్ అన్ని చేంజ్ అవుతాయి. 100 ఇష్యూస్ ఉన్నాయి కదా కళ్యాణ్ గారు. ఇప్పుడే తొందరపడడం ఎందుకు అంటుంది? ఇంకా 3 సంవత్సరాలు ఉంది రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు, పార్లమెంట్ కి అయితే ఇంకెక్కువనే ఉంది. కానీ వాతావరణం చూస్తుంటే అలా కనిపించట్లేదు. రేపో మాపో ఎన్నికలు అన్నట్టు ఇటు బీజేపీ అయినా అటు కాంగ్రెస్ అయినా ఇటు బీఆర్ఎస్ అయినా మేము అట్లా తొందరపడతలేం. మేము ప్రజా సమస్యల పట్ల మాత్రమే పోరాడుతూ ఉన్నాం. ఎక్కడ ఇష్యూ ఉంటే అక్కడ ఇష్యూ బేస్డ్గా కొట్లాడుతూ ఉన్నాం తప్ప మేము ఎన్నికల కోసం కొట్లాడతలేం. మేము మళ్ళీ చెప్తున్నాం, మేము వీఆర్ వెరీ మచ్ క్లియర్. ప్రజా సమస్యల కోసం మాత్రమే మాట్లాడుతున్నాం, ప్రజా సమస్యల కోసమే కొట్లాడుతున్నాం తప్ప రేపే ఎన్నికలు ఉన్నాయని మేము ఏం చేస్తలేం. ఇక తొందరపడి కూస్తున్న కోయిలకి మరి 3 ఏళ్ల తర్వాత ఏమవుతుంది అనేది ఈ కాలం నిర్ణయిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు. మొత్తానికి రానున్న ఎన్నికల నాటికి రకరకాల పరిణామాలు జరిగే అవకాశం ఉందని ముఖ్యంగా రఘునందన్ గారు చెప్పినట్టు కులగన్న జనగన్న డీలిమిటేషన్ ఇవన్నీ జరిగితే రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా మలుపు తిరుగుతాయో మనం ఇప్పుడే చెప్పలేమో, టూ ఎర్లీ అవుతుందని రఘునందన్ గారు చెప్తున్నారు. ఏమైనా బీజేపీలో మాత్రం గ్రూప్ తగాదాలు ఏమీ లేవు, అందరం ఒక్కతాటిపైనే ఉన్నాం, నేషన్ ఫస్ట్ అనే నినాదమే మా పార్టీ నినాదం అంటూ కూడా రఘునందన్ చెప్తున్నారు. చూడాలి మరి ఈటెల రాజేందర్ బండి సంజయ్ ఎపిసోడ్ ముందు ఏ రకంగా బీజేపీలో వాతావరణాన్ని ఏ రకంగా మారుస్తుందని మనం చూడాలి. ఇది రఘునందన్తో వీకెండ్ విత్ రఘునందన్.